అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్ అండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ముద్రా కలెక్షన్స్. మీ దగ్గర పర్చేస్ చేసిన జ్యువెలరీ ఐటమ్స్ అలాగే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, కానీ ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం. మీరైతే ట్రాకింగ్ నెంబర్ అయితే ఇచ్చేసారు మాకు ఆ ట్రాకింగ్ నెంబర్ ఎలా సెర్చ్ చేసుకోవాలో మాకు తెలియడం లేదండి. ఎప్పుడు వస్తుందో ఏంటో అని వాళ్ళందరి కోసం ఈ రోజు అయితే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఏ కొరియర్ సెండ్ చేశారని చూడాలి. delivery.com మార్క్ చేశాను కదా అండి. దాని కింద అయితే బార్కోడ్ ఉంటుంది కదా, బార్కోడ్ కింద ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ని అయితే మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత క్రోమ్ అంటే గూగుల్లోకి వెళ్ళాలండి. సో గూగుల్లోకి వెళ్ళేసి మనము నేను చెప్పాను, మార్క్ చేశాను, చూసారో లేదో, ఏ కొరియర్ వచ్చింది మనకి, యాక్చువల్గా వాళ్ళు ఏది డిటీడీసీనా పోస్టలా ఏది వేసారు మనకి అని అయితే ఫస్ట్ థింక్ చేయాలన్నమాట. సో నేను వేసింది delivery.com అని పైన మార్క్ చేశాను కదా అండి. సో delivery.com అని టైప్ చేసి ఇలా సెర్చ్ చేసేయాలి ట్రాకింగ్ నెంబర్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూబీ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూబీ నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫోటో పెట్టాను కదా అండి మీకు, ఆ ఫోటోలో మార్క్ చేసింది బార్కోడ్ కింద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అయితే టైప్ చేసుకోవాలన్నమాట. సో ఆ నెంబర్ టైప్ చేసుకున్న తర్వాత కింద ట్రాక్ ఆర్డర్ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది, అరైవింగ్ బై టుమారో. ఓకేనా, కింద కూడా అంతే అండి, ఇన్ ట్రాన్సిట్ షిప్మెంట్ అరైవ్డ్ అట్ హైదరాబాద్. నెక్స్ట్ అయితే డిటీడీసీ కొరియర్ ఎలా సెర్చ్ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇది కూడా బార్కోడ్ కింద నెంబర్ అయితే నోట్ డౌన్ చేసుకోవాలి. సేమ్ అలాగే క్రోమ్లో గూగుల్లోకి వెళ్ళాలి. డిటీడీసీ ట్రాకింగ్స్ అని కొడితే ఇలా డిటీడీసీ కొరియర్ ట్రాకింగ్ అని వస్తుంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో బార్కోడ్ కింద నెంబర్ అయితే చూపించాను కదా అండి, ఆ నెంబర్ నోట్ చేసుకుంటాం కదా, ఆ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో ఇంకొక విషయం, పైన మార్క్ అయితే ఉంది కదా అండి, ఏడబ్ల్యూబీ నెంబర్ అనే దానికి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత నెంబర్ టైప్ చేసిన తర్వాత కంప్లీట్గా ఒక కోడ్ అయితే వస్తుంది మనకి, అది ఎలాగుందో అలాగే టైప్ చేయాలి. కింద ట్రాక్ అని కొట్టి కిందకి వెళ్తే మాత్రం చెప్పేస్తుంది. చూడండి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డెలివరీ బై సాటర్డే 5th అలాగా మీకు ఎప్పుడు వస్తుందని అయితే చెప్పే. నెక్స్ట్ పోస్టల్ కొరియర్ అయితే ఎలా సెర్చ్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. ఇలా మార్క్ చేసిన నెంబర్ని అయితే నోట్ చేసుకోవాలి. అది కూడా అలాగే అండి, గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి దాని తర్వాత పోస్టల్ ట్రాకింగ్ అని సెర్చ్ చేస్తే పోస్టల్స్ కన్సైన్మెంట్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం నోట్ డౌన్ చేసుకున్న నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, నేను ఫస్ట్లో చూపించినట్టు. దాని తర్వాత కింద ఒక కోడ్ సేమ్ డిటీడీసీలో లాగే ఇక్కడ కూడా ఒక కోడ్ అయితే వస్తుంది. అది అయిన తర్వాత సెర్చ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సెర్చ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆ పోస్టల్ కొరియర్ సర్వీస్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి, ఎప్పుడు రీచ్ అవుతుందని చెప్పేసి ఇలా ట్రాకింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. రీచ్ అయిన తర్వాత నా వెల్ విషర్స్ అందరూ ఇలా రివ్యూస్ అయితే ఇచ్చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.